కాకినాడలోని సిటీ టాబర్నికల్ చర్చి సమర్పించు సత్యసాక్షి అను టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం. 1950వ సంవత్సరంలో డాక్టర్ జిఆర్ లార్ను గారి ద్వారా స్థాపించబడి దాని ద్వారా ప్రారంభించబడిన FIGC పరిచర్యలైన స్థానిక సంఘ స్థాపనలు, ఫండమెంటల్ బాప్టిస్టు బైబిల్ కళాశాల మరియు ఫెయిత్ బైబిల్ కళాశాల, పేద అనాథ పిల్లల గృహములు మరియు గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్ అను పుస్తక పరిచర్య, సత్యసాక్షి అనే మాసపత్రిక, బహిరంగ ఉజ్జీవ సభలు, సువార్త సభలు, యవ్వనస్తుల రిట్రీట్స్, స్త్రీల కూడికలు, సేవకుల సదస్సుల ద్వారా దేవుని పరిచర్య ఎంతో గంభీరముగా జరుగుచున్నది. ఈ పరిచర్య ద్వారా కొన్ని వందల సంఘములు స్థాపించబడినవి. వందల కొద్ది సేవకులు ఇప్పుడు అనేక చోట్ల సేవ చేయుచున్నారు. ఈ పరిచర్యలో మీరును పాల్గొని ఆశీర్వాదములు పొందగలరు. సత్యసాక్షి అనే ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని మీ గృహంలోనికి ఆహ్వానించినందుకు మా హృదయపూర్వక వందనములు. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నందుకు దేవునికి వందనములు చెల్లించున్నాను. అనేకులకు అనేక సంవత్సరముల నుండి వాక్య తర్ఫీదునిచ్చి చక్కని సేవకులుగా తీర్చిదిద్దిన కళాశాల కాకినాడలో ఉన్న ఫండమెంటల్ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల అనుభవనీయులైన అధ్యాపక బృందంచే సత్య సిద్ధాంతములను బోధించబడుచు ప్రతి దినము ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడుచున్నది. BTH మరియు GTH కోర్సులు బోధించబడుచున్నవి. కనీసము ఇంటర్ పాస్ అయి మారు మనసు పొంది సేవాశక్తి గలవారై పిలుపు కలిగి ఆత్మల రక్షణ భారము కలిగిన వారు దరఖాస్తు చేసుకొనవచ్చును. ఆసక్తి గలవారు ఈ అడ్రస్ కు వ్రాయండి. ఫండమెంటల్ బాప్టిస్ట్ బైబిల్ కళాశాల 10-4-32 రామారావుపేట, కాకినాడ 533004. మా ఫోన్ నంబర్ 09393213939 కు సంప్రదించండి. 1954వ సంవత్సరం నుండి నిర్విరామముగా ప్రచురించబడుచున్న ఏకైక క్రైస్తవ మాసపత్రిక సత్య సాక్షి విశ్వాసుల ఆత్మాభివృద్ధి సందేశములు, పాపులకు రక్షణ వర్తమానములు, సేవకులకు కావలసిన హెచ్చరికలు, క్లుప్త ప్రసంగములు మరియు స్త్రీలకు యవ్వనులకు చక్కటి వర్తమానములు, మీ ప్రశ్నలకు బైబిలు జవాబులు ప్రచురించబడుచున్న మాసపత్రిక. ప్రతి క్రైస్తవ కుటుంబములో ఉండదగిన ఆధ్యాత్మిక పత్రిక. చందాదారులగుటకు ఈ చిరునామాను సంప్రదించండి. ఎడిటర్ సత్య సాక్షి, డోర్ నంబర్ 10-4-32 రామారావుపేట, కాకినాడ 533004. లేక మా ఫోన్ నంబర్ 09393213939 కు ఫోను గాని SMS గాని చేయండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ రీతిగా మనము ఈ ఛానల్ ద్వారా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందున దేవునికి స్తోత్రములు. ఈ కార్యక్రమం ఆటంకం లేకుండా నిరాటంకంగా కొనసాగుటకు మీ యొక్క ప్రార్థనలు కోరుతా ఉన్నాం. ప్రియవారులారా, మరొకసారి మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. క్రమంగా వాక్యం వినాలని నేర్చుకోవాలని ఆసక్తిగా మీరు ఈ రీతిగా ఈ సమయానికి కూడుకుని చూన్నందున మీకు వందనాలు తెలుస్తా ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని దినం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా ఆలకించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కొరింథీ సంఘము విచిత్రంగా మరి ఒక ప్రత్యేకమైన సంఘంగా మనకు కనబడతా ఉంది. పౌలు ఆ పట్టణంలో అన్ని ఊర్ల కంటే ఎక్కువ సమయం గడిపి ఉంటున్నాడు. ప్రత్యేకమైన శ్రద్ధ చూపి ఉంటున్నాడు. కానీ విచారకరంగా కొద్ది సంవత్సరాలకు ఇది సంఘములో గొడవలు ప్రారంభమయ్యాయి. 4 గుంపులుగా విడిపోయి ఉంటున్నారు. సంఘములో అనేకమైన లోటుపాట్లు మనం చూస్తా ఉన్నాం. 3వ అధ్యాయం నుండి
14వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో ఒక లోటుపాటును దేవుడు పౌలు గారి ద్వారా ఎత్తి చూపించుంటున్నాడు. అందుకనే 3వ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నాడంటే, ఆత్మ సంబంధమైన వారిగా మీతో మాట్లాడలేకపోతా ఉన్నాను, శరీర సంబంధులైన వారితోనే వారి వలె నేను మాట్లాడవలసి వస్తా ఉందని చెప్పాడు. ఈ పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క లోటుపాటును సరిచేస్తూ వారిని హెచ్చరించిన తర్వాత చివరిగా ఈ పత్రికను ముగిస్తున్న సమయంలో వారికి చక్కని హెచ్చరికను లేక ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నాడు. ఇక్కడ 5 విషయాలు మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మెలకువగా ఉండండి, రెండవదిగా నిలకడగా ఉండండి, మూడవది పౌరుషం కలిగి ఉండండి, 4వది బలవంతులై ఉండండి, చివరిగా 5వదిగా అన్ని కార్యాలను ప్రేమతో కలిగి జీవించండి అని చెప్తా ఉంటున్నాడు. ఈ దినాల్లో క్రైస్తవులుగా మనము దేవుని కార్యాలు ఈ రీతిగా చేస్తా ఉన్నాం. ఇటువంటి హెచ్చరికలు మనకు కావాలి, ఇటువంటి ప్రోత్సాహం మనకు కావాలి. ఇక్కడ గమనించినట్లయితే మెలకువగా ఉండండి అని వారిని మొట్టమొదటిగా ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మెలకువ తర్వాత ప్రార్థన రెండు కలిపి అనేక సందర్భాల్లో మన కొత్త నిబంధనలో కనబడతా ఉంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయని చెప్తా ఉంటాడు. మెలకువ కలిగి ఉండటం, ప్రార్థన దానికి కలిపి ఉండటం అనేక సందర్భాలను చూస్తూ ఉన్నాం. శత్రువు అనేక విధాలుగా మన జీవితాలను పాడు చేయుటకు ప్రయత్నం చేస్తున్న ఈ దినాల్లో మెలకువ కలిగి ఉండటం మనం గమనించాలి. మెలకువ కలిగి ఉండాలనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దాసులు విత్తనాలు విత్తి పండుకున్నారంట. శత్రువు వచ్చి వారు నిద్రపోతున్న సమయంలో గురుగులు విత్తిపోయాడని ఒక ఉపమానాన్ని మనం చదువుతూ ఉంటాం. ఒకవేళ వారు నిద్రపోయి ఉండకపోతే, మెలకువగానే ఉండి ఉంటే అక్కడ గురుగులు నాటబడి ఉండేవి కాదు. ప్రియులారా, మన సంఘాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ సాతానుడు పని చేయకుండా ఉండాలి అంటే మనము మెలకువ కలిగి ఉండాలి. అనగా జాగ్రత్త కలిగి జీవించాలి. ఏ కోణము నుండి సాతానుడు మన వైపు వస్తూ ఉన్నాడో గమనించాలి. లేక ఏ రకముగా సాతానుడు మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడో దాన్ని గుర్తించాలి. లేక ఎటువంటి ఉచ్చుల్లో అడుగు వేయబోతా ఉన్నామో, లేక ఎటువంటి గాలాలకు మనం గుచ్చుకుపోతా ఉన్నామో జాగ్రత్తగా మెలకువ కలిగి ఉంటే మనము జయోత్సాహమైన విజయంతో కూడిన జీవితంలో ముందుకు సాగిపోగలము. దేవుని వాక్యంలో కొన్ని విషయాలు గమనించగలము. ఆయన రాకడన గురించి అనేక సందర్భాల్లో మెలకువ కలిగి ఉండని చెప్తా ఉంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో శిష్యులతో కలిసి ప్రార్థన చేయబోతున్న సమయంలో శిష్యులతో అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. రాకడ గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఏమన్నాడంటే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. మెలకువ లేకపోతే సిద్ధపడలేము. మెలకువ లేకపోతే మన జీవితాన్ని సరిచేసుకోలేం. ఆయన రాకడ గురించి అనేక సందర్భాల్లో మెలకువగా ఉండండి అనే మాటలు కనబడతా ఉన్నాయి. మొదటి దశలో 5వ అధ్యాయంలో 5వ వచనం కనబడతా ఉంది. పేతురు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనం కనబడతా ఉంటుంది. మెలకువ కలిగిన జీవితము ఉన్నప్పుడు దేవుని కొరకు సిద్ధపడే వారంగా ఉండగలము. శోధనలను ఎదుర్కొనే వారంగా ఉండగలము. సాతాను మన జీవితాల్లో ఎటువంటి కార్యం చేయకుండా మనం అడ్డుకునే వారంగా కూడా ఉండగలము. పౌలు గారు రాస్తా అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయంలో మరొక మాట అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 31వ వచనంలో ఈ మాట కనబడతా ఉంది. 20వ అధ్యాయము 31వ వచనంలో ఏమన్నాడంటే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు
కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషినికి బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. ఇక్కడ ఈ సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కూడా బుద్ధి చెప్పాడు సంఘానికి. నేను చేసినట్టుగానే మీరు కూడా జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. నేను ఎలాగైతే సంఘాన్ని 3 సంవత్సరాలు కాచి కాపాడానో మీరు ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. పిల్లారా, మెలకువ కలిగిన జీవితము మనము కలిగి ఉండాలి. ఈరోజు ఎటువంటి జీవితంలో ఉంటున్నాం? నిద్రపోతున్న జీవితంలో ఉంటున్నామా? ఏ రీతిగా కూడా సిద్ధపడని జీవితాలు కలిగి ఉంటున్నామా? కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కూడా ఈ మాట కనబడతా ఉంది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. దాని యందు మెలకువగా ఉండండి. మన క్రైస్తవ జీవితము ఉత్సాహభరితంగా జయ జీవితంతో కూడినదై ఉండాలంటే మెలకువ కలిగిన వారంగా ఉండాలి. ఇశ్రాయేల్ జనాంగానికి రాస్తా ఉన్నాడు 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో. లిమ్ము లిమ్ము అని వారిని లేపుతా ఉన్నాడు. ఇంకెంతకాలం నిద్రపోతారు? మెలకువ కలిగి ఉండటకు మీరు లేవండి అని వారిని లేపుతా ఉంటున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన వస్త్రాలను ధరించుకొని మీరు సిద్ధంగా ఉండండి వారిని లేపుతా ఉంటున్నాడు. మెలకువ కలిగిన జీవితం కావాలి. పాపంలో పడకుండా ఉండాలంటే మెలకువగా ఉండాలి. మన శత్రువుని ధైర్యంగా ఎదుర్కోవాలంటే మెలకువగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో దేవుని నామం మహిమార్థమే నడవాలంటే మనం మెలకువగా ఉండాలి. ఈరోజు మెలకువగా ఉండగలుగుతా ఉన్నామా? నిద్రపోతా ఉన్నామా? రెండవది ఇక్కడ చెప్తా ఉన్నాడు, మెలకువగా ఉండటం మాత్రమే కాకుండా విశ్వాసమందు నిలకడగా ఉండండి. నిలకడ లేని జీవితం ఈ దినాల్లో చాలా ఎక్కువగా చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక మాట మాట్లాడుతా ఉన్నాం, రేపు వచ్చేటప్పుడు మరొక మాట మారిపోతా ఉంది. క్రైస్తవ జీవితము నిలకడగా ఉండాలి. మరి ముఖ్యంగా విశ్వాసమందు నిలకడగా ఉండాలి. డబ్బు ఆశ చూచి అనేకులు వారి విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు ఒకటి బోధిస్తా ఉంటే రేపు మరొకటి బోధించే సంఘ నాయకులు మనం చూస్తా ఉన్నాం, సంఘ కాపురం చూస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలు ఒక మందిరానికి వెళ్ళి అక్కడ విశ్వాసంలో జీవించి మరలా ఆ సంఘ కాపురపై ఏదో కోపం పెట్టుకుని మరొక విశ్వాసం కలిగిన సంఘానికి వెళ్ళేవారు అనేక మంది కనబడతా ఉన్నారు. దేవుని వాక్య సత్యములో పెరిగిన మనము ఆ వాక్య సత్యములో నిలకడగా ఉండవలసిన అవసరతను దేవుడు చూపిస్తా ఉన్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. యెహోషువ ఏం రాస్తా ఉన్నాడంటే 23వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7-8 వచనాల్లో అక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడంటే, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. దేవునిని సేవించట్లో లేక దేవుని ప్రేమించట్లో లేక దేవుని హత్తుకొంట్లో మనం నిలకడగా ఉండాలి. ఇశ్రాయేలు జనాంగం ఆ దేశానికి వెళ్ళిన తర్వాత, కానాను దేశానికి వెళ్ళిన తర్వాత నది అద్దరిని ఉన్న ఆ దేవతలను హత్తుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు యేసు ప్రభువుని రక్షించాడు. యేసు ప్రభువును ఆరాధించట్లో, సేవించట్లో, విశ్వాసములో నిలకడగా ఉన్నామా? యోబు మరొక మాట రాస్తా ఉన్నాడు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచనాల్లో యోబు ఏమని రాస్తా ఉన్నాడంటే, యోబు గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచనాల్లో, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై యుందువు, నిర్భయుడివై నీవు స్థిరపడి యుందువు. పాపం చేయకుండా ఉండే జీవితంలో నిలకడగా ఉండాలి. నిర్దోషమైన జీవితంలో మనం నిలకడగా ఉండాలని అక్కడ యోబుకు సలహా ఇస్తా ఉంటున్నారు. ఒకరోజు గొప్ప క్రైస్తవుడిలాగాను మరొక రోజు గొప్ప పాపిలాగా మనం జీవిస్తా ఉన్నామా?
ఆదివారం గొప్ప విశ్వాసలాగాను మిగిలిన దినాల్లో నామకార్థ క్రైస్తవ విశ్వాసంలో జీవించే వారం ఉంటున్నావా? లేక ఆదివారం చాలా గొప్ప భక్తుడిగాను మిగిలిన దినాల్లో లోకస్తులాగా మనం జీవిస్తా ఉన్నామా? నిర్దోషత్వంలో నిలకడగా ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ఏమంటాడంటే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేంట్లో నిలకడ ఉండాలి? ప్రభువు కార్యాభివృద్ధి యందు నిలకడగా ఉండమంటున్నాడు. దేవుని కార్యాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధిలో, ప్రభు పనిలో నిలకడగా ఉన్నామా? నిలకడగా ఉండాలి. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 27వ వచనంలో మరొక మాట రాస్తా ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము ఏమన్నాడంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూను ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షం పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. సువార్త పక్షంగా ముందుకు సాగే వారంగా నిలిచి ఉండండి. ఎదిరించేవారున్నారు, వారికి బెదరక ఒక్క భావంతో సువార్త పక్షంగా మనం నిలిచి ఉండాలి. సువార్త చాటించుట్లో అందరం కలిసి నిల్చుంటున్నామా? దేవుని బిడ్డలారా, నిలకడగా ఉందాం. మనము నిలకడగా ఉందాం. 3వ మాట, పౌరుషము గలవారై ఉండండి అంటున్నాడు. పౌరుషము గలవారై ఉండండి. కొంతమందికి చాలా పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా పౌరుషాన్ని చూపిస్తూ ఉంటారు. కొంతమందికి వారి కుటుంబాన్ని గురించి ఏ మాట అన్నా చాలా పౌరుషంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి కులాన్ని గురించి ఏమన్నా చాలా పౌరుషంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ దినము దేవుని కోసం పౌరుషంగా ఉంటున్నావా? నీ విశ్వాసం బట్టి పౌరుషం ఉండగలుగుతా ఉన్నామా? ఆత్మీయ జీవితాన్ని బట్టి పౌరుషంగా జీవించగలుగుతా ఉన్నామా? పౌరుషం అంటే ఒకరి మీద గొడవ గలమని కాదు ఇక్కడ అర్థం. పౌరుషం తెచ్చుకొని దేవుని కోసం జీవించాలి. మనం పౌరుషం తెచ్చుకొని యేసులో బిడ్డగా నడవాలి. పౌరుషం తెచ్చుకొని మనం దేవుని కార్యాల ముందుకు సాగిపోవాలి. లోకంలో ఉన్న అనేకులు సాతానిక కార్యాల్లో ఎంతో బలముగా పనిచేస్తున్న దినాల్లో దేవుని కోసం పౌరుషం కలిగి ముందుకు సాగుటకు ఇష్టపడతావా? పౌరుషము గలవారై ఉండండి. ఈ దినాల్లో క్రైస్తవులు దద్దమ్మలాగా జీవిస్తా ఉన్నారు. ఎటువంటి పౌరుషం లేని వారుగా ఉంటున్నారు. దేవుని కోసం పౌరుషం తెచ్చుకుని మనం ముందుకు సాగుదాం. అంటే ఎదుటి వాటితో ఏదో గొడవ పెట్టుకోవటం పౌరుషం కాదు. ఇక్కడ నీవు పౌరుషం తెచ్చుకుని ప్రభు కోసం జీవించు. సిగ్గుపడకుండా దేవుని కోసం నడుచుకో. సిగ్గుపడక లేకుండా దేవుని కార్యాలు బహిరంగంగా జీవించు. పౌరుషము గలవారై ఉండండి. 4వదిగా బలవంతులై ఉండండి. బలహీనమైన వారంగా కనబడతా ఉన్నాం. సరైన ఆహారం లేకపోతే ఈ లోకములు ఎలాగైతే బలహీనంగా మారిపోతూ ఉంటామో, ప్రియులారా, చాలా సమయాల్లో తగిన ఆహారం అనే వాక్యాన్ని తీసుకొనని కారణాన మనం బలహీనంగా ఉన్నాం. కానీ ప్రభువులో మనం బలవంతులుగా ఉండాలి. శరీర సంబంధముగా బలవంతులుగా ఉండుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దేవునిలో బలవంతులుగా ఉండుటకు మనం ప్రయత్నము చేయలేకపోతా ఉంటున్నాం. బలవంతంగా ఉండండి. బలవంతులుగా ఉండండి. దేవునిలో బలవంతులుగా ఉన్నప్పుడే సాతానుడు మీ జోలికి రాలేడు. దేవునిలో మనం బలంగా ఉన్నప్పుడే సాతానుడు దరిదాపులోకి రాలేడు. మనం గమనించినట్లయితే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి బలహీనంగా ఉన్న టైంలోనే సాతానుడు దగ్గరికి వచ్చి శోధిస్తా మొదలుపెట్టాడు. ఈరోజు బలహీనంగా ఉన్నావా? బలవంతుడిగా ఉంటున్నావా? బలము కలిగి మనము ఉండాలి. 1వ రాజులు 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట కనబడతా ఉంది. 1వ రాజులు 2వ అధ్యాయము 2వ వచనం ఏమన్నాడంటే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి
దావీదు చనిపోతున్న సమయంలో నిండి వృద్ధాప్యంలో సొలొమోనుకు సలహా ఇస్తా ఉన్నాడు ఈ అధ్యాయంలో. లోకులందరూ వెళ్ళిపోయే మార్గం నుంచి నేను వెళ్ళిపోతా ఉన్నాను, నీవు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి దేవుని కోసం పరిపాలన చేయమని గొప్ప సలహాలు ఇక్కడ ఇస్తా ఉంటున్నాడు. ప్రియులారా, దేవుని కొరకు మనం బలవంతులుగా మారుదామా, బలవంతులుగా ఉందామా? దేవుని పని చేస్తా ఉన్నారు, శత్రువు వచ్చి బలహీనపరుస్తూ ఉంటున్నాడు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడంటే, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడు యెహోజాదు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. పని ఆగిపోయింది శత్రువుని బట్టి వారు భయపడి. కానీ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హగ్గై ఏమంటే, మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, దేవుడు మీ పక్షం ఉన్నాడు. ప్రియులారా, అనేక సమయాల్లో మనం బలహీనంగా ఉన్నాం, అధైర్యపరచబడతా ఉన్నాం. దేవుడు మనతో ఉంటున్నాడు. అందుకని ముఖ్యంగా చివరిగా ఏమన్నాడంటే, మీరు చేయి కార్యాలు ప్రేమతో చేయండి. నిజంగా క్రైస్తత్వానికి గుర్తు ప్రేమ. ప్రేమ కలిగి జీవిద్దామా? నిజమే ప్రియులారా, ఇక్కడ 5 విషయాలు ఒక సంఘానికి లేక క్రైస్తవునికి ఉండవలసిన విషయాలు రాస్తా ఉన్నాడు. మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి, పౌరుషం కలిగి జీవించండి, బలవంతులై ఉండండి, అందుకని ముఖ్యంగా ప్రేమ కలిగి జీవించండి. అటువంటి క్రైస్తవ లక్షణం కలిగిందామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవ, ఈ సమయంలో మీ పాసనకు వస్తూ ఉంటున్నాం. మీరు గొప్ప దేవుడు ప్రభా, మమ్మల్ని మార్చారు, మా జీవితంలో నూతన జీవాన్ని పెట్టారు. మీ కొరకు మేము జీవించట్లో మెలకువ కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభా. నిలకడగా ఉండే జీవితాన్ని దయచేయండి. పౌరుషం తెచ్చుకొని ప్రభా లోకంలో జీవించడం కాదు కానీ నీ కొరకు జీవించే వారిగా చేయండి. నిజమైన బలము మీ యొక్క బలాన్ని కలిగిన వారమై జీవించే కృప దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రేమను కలిగి మీ ప్రేమను లోకాన్ని చూపించే వారంగా చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి, మీరు దీవించండి, వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చండి. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుటకు మీ సహాయం తెచ్చారని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, డాక్టర్ జేఆర్ లారెన్ గారు రాసిన పుస్తకాలు క్రైస్తవ లోకములో అనేకులకు మేలు కలిగిస్తా ఉన్నాయి. గత కాలాల్లో బైబిల్ కాలేజీలకు కూడా వెళ్ళలేని వారు లారెన్ గారు రాసిన పుస్తకాలు చదివి పెద్ద సేవకులుగా మారి ఉంటున్నారు. ఈ దినాల్లో లారెన్ గారి పుస్తకాలు సుమారుగా 48 అచ్చులో లేనివిగా ఉన్నాయి. కానీ దేవుని చిత్తమైతే లారెన్ గారు సెంటినరీ బర్త్ యానివర్సరీ జూన్ 15న జరగబోతా ఉంది. ఆ సమయానికి ఆయన రాసిన పుస్తకములన్నీ కూడా అచ్చులోనికి తేవాలని మేము ప్రయాసపడతా ఉన్నాం. చాలా వ్యయముతో కూడిన గొప్ప పనిది. దేవుని చేత ప్రేరేపించబడినట్లయితే తగిన కానుకను పంపండి. ఒకవేళ పుస్తకానికి అయ్యే ఖర్చు మొత్తం మీరు భరించగలిగితే మీ పేరును దానిలో మేము ముద్రించగలము. మీకు కొన్ని కాపీలు కూడా ఉచితంగా పంపగలము. ప్రార్థన చేయండి. ఈ కార్యము జూన్ 15 కల్లా మొత్తం పుస్తకములన్నీ కూడా ప్రింట్ అవుటకు మీ సహాయ సహకారాలు అందించండి. ఇప్పటికే కొన్ని అచ్చులో ఉంటున్నాయి, మిగిలిన కూడా అచ్చులోనికి వచ్చేటకు మీ సహాయం చేయండి. ప్రార్థన పూర్వకంగా మీరు సహాయం చేయండి. దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు. సత్యవాక్య అవగాహనకు అవసరమైన వాంగ్మయమును క్రైస్తవ లోకమునకు అందించవలనన్న డాక్టర్ జిఆర్ లారెన్ గారి కృత సంకల్పమే గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్.
ఈ పరిచర్య ద్వారా లాను గారు రచించిన భక్తుల జీవిత చరిత్రలు, వ్యాఖ్యానములు, బైబిల్లోని ప్రముఖ వ్యక్తుల విశేషతలు, ప్రసంగములు లభ్యమగుచున్నవి. విరివిగా వాడబడుచున్న ఉజ్జీవ కీర్తనలు అను పాటల పుస్తకములు కూడా ముద్రితమగుచున్నవి. డాక్టర్ విక్టోరియా గారి రచనలు, డాక్టర్ హెన్రీ గారి రచనలు కూడా ముద్రితమగుచున్నవి. బైబిల్ కాలేజీకు వెళ్లలేని వారు లాను గారి పుస్తకములను చదివి సేవకులుగా తీర్చిదిద్దబడినారు. మీరును చదవండి, మేలు పొందండి. వివరములకు దగ్గరలోనున్న క్రైస్తవ పుస్తకశాలను గాని లేక మమ్ములను గాని సంప్రదించండి. గాస్పల్ లిటరేచర్ క్రూసేడ్, డోర్ నంబర్ 10-4-32, రామారావుపేట, కాకినాడ 533004. మా ఫోన్ నంబర్ 09393213939 కు ఫోన్ ద్వారా గాని SMS ద్వారా గాని సంప్రదించండి. FIGC పరిచర్యలలో పిల్లల గృహములు మరియొక విభాగము. విద్య, ఆధ్యాత్మిక అభివృద్ధి ధ్యేయంగా ఆరోగ్యకరమైన పరిసరాలలో చక్కని వసతులతో పేద, అనాథ బాల బాలికల కొరకు అండగా నిలుచుచున్నవి. కాకినాడలోని లైట్ హౌస్ పిల్లల గృహములో బాల బాలికలకు, విశాఖపట్నంలో హోప్ పిల్లల గృహములో బాల బాలికలకు, విజయవాడ దగ్గర కేతన కొండలోని స్టార్ లైట్ పిల్లల గృహములో బాల బాలికలకు ఆశ్రయమును కలిగించుచున్నవి. ఈ పిల్లల గృహముల పరిచర్య కొరకు, అందులోని బాల బాలికల కొరకు, వారికి అండగా ఉన్న స్టాఫ్ కొరకు ప్రార్థించండి. పాలి భాగస్థులు కండి. ఈ కార్యక్రమము మీకు దీవెనకరముగా ఉండాలని ప్రార్థించుచున్నాం. మీ ప్రతిస్పందనల కొరకు మా వందనములు. మీ ప్రార్థన అక్కరలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ పాస్టర్ పి. మాథ్యూ హెన్రీ, డోర్ నెంబర్ 10-4-32, శేషగిరిరావు గారి వీధి, రామారావుపేట, కాకినాడ 533004, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 09332213939 లేదా 0884-325-3939. అవర్ అడ్రస్ పాస్టర్ పి. మాథ్యూ హెన్రీ, డోర్ నెంబర్ 10-4-32, శేషగిరిరావు స్ట్రీట్, రామారావుపేట్, కాకినాడ 533004, AP, ఇండియా. Our phone number 09393213939 or 08432533939.